బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటీవల కోర్టులకు బాంబ్ బెదిరింపులు ఎక్కువైపోయాయి. తాజాగా తెలంగాణ హైకోర్టుకు గుర్తు తెలియని దుండుగుడు బాంబ్ బెదిరింపు కలకలం రేపింది. అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. హైకోర్టుకే కాకుండా నాంపల్లి సిబిఐ కోర్టులు కూడా బాంబ్ బెదిరింపు రావడం ఆందోళన కలిగిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, వరుస పెట్టి బాంబ్ బెదిరింపులు కాల్స్, మెయిల్స్ మనకు వస్తున్నాయి. అయితే అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, హైదరాబాద్ లో ఏకకాలంలో ఇటు హైకోర్టుకు, నాంపల్లి సిబిఐ కోర్టుకు బాంబు బెదిరింపులు కలంకలం రేపుతా ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఏకకాలంలో అంటే దాదాపు ఒక్క కోర్టులో 4-5 డాగ్ స్క్వాడ్ బృందాలతో కూడా తనిఖీలు అయితే చేపడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నాంపల్లి సిబిఐ కోర్టుకు ఏకంగా 4వసారి బాంబు బెదిరింపులు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మొదట అంటే అందులో ఉన్న న్యాయమూర్తికి ఫోన్ కాల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత తనిఖీలు చేపట్టినటువంటి పోలీసులు ఫేక్ కాల్ గా తేల్చారు. అయితే రెండోసారి, మూడోసారి ఇంటర్నెట్ మెయిల్ వచ్చినట్టు కూడా తెలుస్తోంది. దాంతో అప్రమత్తమైనటువంటి సిబ్బంది ఆ రెండు మెయిల్స్ ను కూడా ఇటు ఫేక్ మెయిల్స్ గా కూడా ఇటు పోలీసులు గుర్తించారు. 4వసారి కూడా సిబిఐ కోర్టు కూడా బాంబు బెదిరింపు వచ్చినటువంటి నేపథ్యంలో మరోసారి తనిఖీలు అయితే చేపడతా ఉన్నారు. ఈసారి కోర్టు సూపరింటెండెంట్ కు మెయిల్ వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైనటువంటి సూపరింటెండెంట్ పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో దాదాపు 4 బృందాలుగా కూడా డాగ్ స్క్వాడ్తో తనిఖీలు అయితే చేపడతా ఉన్నారు. ఇటు హైకోర్టుకు కూడా ఏకకాలంలోనే బాంబు బెదిరింపు కాల్ అయితే వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా ఇటు పోలీసులు అయితే తనిఖీలు చేపడతా ఉన్నారు. అయితే ఇందులో పోలీసుల నిర్లక్ష్యం కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే నాంపల్లి కోర్టుకు గతంలో 3 సార్లు బెదిరింపు మెయిల్స్, అదేవిధంగా బెదిరింపు కాల్స్ వచ్చినప్పటికీ కూడా ఆ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు చేస్తున్నారు, ఈ మెయిల్స్ ఎవరు పంపుతున్నారు అనేటువంటి విచారణ చేయడంలో కూడా పోలీసులు కొంత విఫలమైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటు హైకోర్టు కూడా గతంలో కూడా బాంబు బెదిరింపు కాల్ వచ్చినటువంటి నేపథ్యంలో తాజాగా కూడా తనిఖీలు అయితే చేపడతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఫేక్ కాల్స్, ఫేక్ మెయిల్స్ గా కూడా పోలీసులు అనుమానిస్తున్నప్పటికీ కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తగా కూడా పోలీసులు అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఫేక్ కాల్స్ అండ్ ఫేక్ మెయిల్స్ కూడా ఇంటర్నల్ అంటే ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వస్తున్నట్టు కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా బాంబు బెదిరింపులకు సంబంధించి మాత్రం పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తతతో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వారిని కూడా అప్రమత్తత చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అక్కడ ఎవరైతే అనుమానితులు ఉన్నారో వారి అనుమాతులకు సంబంధించి కూడా నిఘా పెట్టినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. ప్రస్తుతం అయితే 2 కోర్టులకు సంబంధించి, హైకోర్టు అదేవిధంగా నాంపల్లి సిబిఐ కోర్టుకు సంబంధించి పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. బాంబు స్క్వాడ్ తో కూడా ఎక్కడికక్కడ తనిఖీలు అయితే చేపడతా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.